ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయిబాబాకి ప్రియమైన నివేదించాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి, చాలా మంచి రోజు. అలాగే బృహస్పతి వారంతో కూడినటువంటి ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి విద్యా సంబంధిత ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు గురువారం నాడు లక్ష్మీదేవి యొక్క పూజ, అలాగే ఈశ్వరాభిషేకం బృహస్పతి ద్వారా అనుగ్రహాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మిథున క్షేత్ర స్థితి, గురు శుక్రుల యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ బుధుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అశ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో చిరు సమస్యలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విస్తరణలు వంటివి సులభతరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం, తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమ నిర్వహణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు, ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక పరిణామాల ద్వారా విస్మయాలు పొందేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది, విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూసినప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శ్రమకు తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం
ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలపై చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా కీలక బాధ్యతల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి చర్యలు విఘ్నాలని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. వ్యాపార నూతన విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో, సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు విఘ్నాలని చూస్తారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని, విఘ్నాలని దూరం చేస్తుంది. శుభాలని కలిగిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలకి, సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పెట్టుబడులు బాగానే రాణిస్తాయి. ఆకస్మిక విజయాలు చేతికి అందుతాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలని ప్రోత్సాహంతో ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. నూతన స్నేహాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా వెంటాడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని విజయాలను దగ్గర చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ఒప్పందాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. గృహ ప్రయోజనాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ విఘ్నాలని కూడా చవిచూస్తారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు ఉద్యోగరీత్యా సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే మేషక్షేత్రంలో కేతువు, తులాక్షేత్రంలో ఉచ్చస్థుడైనటువంటి శని రాహువులు, అలాగే వృషభ క్షేత్రంలో రవికుజులు, మిథున క్షేత్రంలో బుధ గురు శుక్రులు. ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఈరోజు సింహలగ్నంలో జన్మించేటువంటి వారికి ఉత్తమ రాజయోగం లభిస్తుంది. అధికారం లభిస్తుంది, సంపద లభిస్తుంది, భూ సంపద కూడా ఏర్పడుతుంది. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు సింహలగ్నంలో చేపట్టినట్లయితే ఉత్తమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈ ఆశ్లేష నక్షత్రంలో మొదట ప్రతికూలత ఏర్పడుతుంది కాబట్టి ఈ నక్షత్ర శాంతి తప్పనిసరి. మహాయోగి విరాగి అయినటువంటి శ్రీ షిరిడి సాయిబాబాకి ప్రియమైనటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? భక్తులు ఆ ఆహార పదార్థాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. షిరిడి సాయి మహాయోగి విరాగి నిరంతర ఆధ్యాత్మిక శక్తితో సాయి అనుసంధానమే ఉంటారు. భౌతికంగా సాయి జీవించి ఉన్న కాలంలో ఆయన ఎప్పుడూ ఆడంబరాలకి, ఆర్భాటాలకి ప్రత్యేకతని ఇవ్వలేదు. తన భక్తులు ప్రదర్శించిన సున్నితంగా తిరస్కరించేవారు. అలాగే సాయి జీవితంలో జిహ్వ చాపల్యానికి ఏనాడు ప్రాధాన్యత లేదు. సాయి భిక్షాటన చేయగా వచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కలగలిపి తాను మితంగా మాత్రమే భుజించేవారు. మిగతా పదార్థమంతా ఓ ప్రత్యేక పళ్ళెంలో బయట ఉంచేవారు. మూగ జీవాలకి ఆహారంగా సమర్పించేవారు. అయితే భక్తులు సాయికి గోధుమ రొట్టెల్ని ఆప్యాయంగా నివేదన చేసేవారు. సాయి అప్పుడప్పుడు పాలకోవా, వేయించినటువంటి శనగలు, మరమరాలని ఇష్టంగా తినేవారు. మందిరాల్లో నెలకొన్న సాయినాథుడికి భక్తులు కలకండ, శనగలు, మరమరాలు, పాలకోవాని నివేదనగా సమర్పించవచ్చు. బియ్యం, పెసరపప్పు కలగలిపి క్షీరాన్నాన్ని తయారు చేసి గురువారం నాడు సాయికి నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. దీనివల్ల భక్తులకి కార్యానుకూలత, విజయ సిద్ధి ఏర్పడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. విద్యా దదాతి వినయం, విద్య వలన వినయం కూడా సంప్రాప్తమవుతుంది. సంస్కారవంతమైనటువంటి విద్య సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనిషికి అత్యంత సన్నిహిత మిత్రుడు ఎవరు అంటే పుస్తకాలే. ఈ పుస్తకాలన్నింటినీ కూడాను సేకరించటం, వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపార్జించటం, చక్కగా అనేక రకాలైనటువంటి ఉద్గ్రంథాలను సేకరించి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపార్జించటం చాలామంది గొప్పగా, కీర్తిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ పుస్తకాలన్నింటినీ కూడాను అమర్చినటువంటి అలమార, ఆ అలమారకి కనుక తలుపులు లేకపోయినట్లయితే ఆ పుస్తకాలే మీ పాలిట యమపాశాలవుతాయి. అందుచేత వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషం, మీరు చక్కగా సేకరించినటువంటి విజ్ఞానాన్ని పంచేటువంటి ఆ పుస్తకాల బీరువకు తప్పనిసరిగా తలుపులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. తలుపులు లేని అరమరలలో పుస్తకాలు ఉంచి మీరు ఆ యొక్క గదిలోనే కనుక నిద్రించినట్లయితే మీకు నిద్ర పట్టక విపత్కరవంతమైనటువంటి కలలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా శాస్త్రం. అందుచేత పుస్తకాలు ఉన్నటువంటి అలమారాలకు తప్పనిసరిగా తలుపులు ఏర్పాటు చేయండి. ఆ తలుపులు వారానికి ఒకసారైనా సరే తప్పనిసరిగా తీసి ఉంచండి. లేకపోయినట్లయితే
గాలి తగలక చెమ్మ తగిలి దానిలోనికి చెదలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి కలరా ఉండలు అనేటువంటివి అమ్ముతారు. ఆ ఉండలు కూడాను పుస్తకాల మధ్యలో అక్కడక్కడ ఉంచటం శ్రేయోదాయకం. పుస్తకాలని అమర్చేటువంటి విధి విధానంలో కూడాను చక్కటి చాతుర్య లక్షణాలు అలవర్చుకోవాలి. మీరు ఉంచినటువంటి ఆ చదువుల తల్లికి సంబంధించిన సరస్వతి పటాన్ని మీ పుస్తకాల అరమార్లో ఈశాన్య మూల చక్కగా అమర్చండి. ఆ అమర్చినటువంటి అలమారలో ఉన్నటువంటి సరస్వతీదేవి పటానికి చక్కటి పూల దండ ఏర్పాటు చేసి నమస్కృతాంజలు ఘటించినట్లయితే మీకు విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా అభివృద్ధి చెంది మీరు చదివిన విజ్ఞానం ఎల్లప్పుడూ కూడా మీకు గుర్తుకు ఉంటుంది. మతి మరుపు నుంచి సంరక్షించుకోవటానికి కూడా ఈ యొక్క ప్రక్రియ చక్కగా వాస్తుశాస్త్రరీత్యా సహకరిస్తుంది. దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఫోటోను కూడా ఈశాన్య మూల మీ యొక్క పుస్తకాల అరమారలో పదిలపరచటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మరువకండి. పుస్తకాల అరమార్లకు తలుపులు బిగించటం ఆలస్యమైతే కనీసం కర్టెన్స్ అయినా సరే ఏర్పాటు చేసి అవి బయటి వారికి కనిపించకుండా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యాంశం. మీరు పడక గదిలో నిద్రించేటువంటి ఆ యొక్క మంచంపై వేసేటువంటి పరుపు విషయంలో కూడా అత్యంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. 2 వేరువేరు పరుపులను ఒక మంచంపై వేసినట్లయితే భావన పరంపరలో తేడాలు వచ్చి తీరుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడాను ఒకే పరుపు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. డబల్ బెడ్ అని చెప్పేసి పెద్ద మంచం మీ యొక్క పడక గదిలో ఏర్పాటు చేసిన ఒకే పరుపుగా ఉండే విధంగా మీరు గనక మీ పడక గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో చక్కటి ఆలోచనా తత్వంతో మీ జీవన తత్వాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మీ పడక గదిలో గోడపైన స్వస్తిక్ గుర్తు గనక ఉంచినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో మంచి ఆలోచన సరళితో సుఖప్రదమైనటువంటి నిద్రను మీరు పొందటానికి కూడా ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే పడక గదిలో గనక రాధాకృష్ణుల యొక్క చక్కటి ఫోటోను గనక నైరుతి మూలలో గనక ఉంచినట్లయితే మీ యొక్క సఖ్యతా స్వరూప లక్షణాలు చక్కటి సహృత్తత్వాన్ని ప్రసాదింపచేసుకోవటానికి వాస్తుశాస్త్రరీత్యా అత్యధిక ఆస్కారాన్ని కలిగిస్తాయి అన్నది శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆర్థిక లావాదేవీలు అనుకూలించడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఆర్థిక లావాదేవీలు అనుకూలించడానికి గురువారం నాడు కిలోంబావు శనగలను నానబెట్టి వాటిని ఉడికించి 10 మందికి దానంగా గనక ఇచ్చినట్లయితే మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.